డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీటింగ్లో టాపిక్ ఏంటో తెలుసా? బర్నింగ్ టాపిక్. బర్నింగ్ ట్రైన్ చూసాం కానీ బర్నింగ్ టాపిక్ చూడలేదు. ఇప్పుడు చూస్తారు, వింటారు, బాగా అర్థం చేసుకుంటారు, ఆలోచిస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు. ఏంటి మేడం, వీఆర్ ఈగర్, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. ఎక్సైట్మెంట్ ఎందుకుంటుంది? ఈగర్ అంటే ఓకే, వయసు వచ్చింది, వయసు ముంచుకొచ్చింది, పోయే కాలం వచ్చింది, అట్లా కాలం, ఎంతకాలం ఎంతకాలం. ఎస్, ఒక పాట ఉంటుంది, రజనీకాంత్ పాడతారు, చంద్రముఖి. ఎస్, ఎంతకాలం ఎంతకాలం కాలమాగిపోవాలి. ఎస్, అలా. ఎస్, ఎంతకాలం కాలం ఆగిపోవాలి. వయసుకు వచ్చారు, ఏడుకొచ్చారు, బాగా పక్వానికి వచ్చారు. ఆ చెట్టు మీద పండిన సీతాఫల పండు చెట్టు మీదే పండుతుంది కదా, అది కొయ్యాల్సిన టైంలో కొయ్యకపోతే పక్షులు తినేస్తాయి. పక్షులు తినేస్తాయి. ఎవడికి లాభం? పక్షులు తినేస్తాయి, పక్షులకి లాభం. అయితే ఈ కొయ్యాల్సిన టైంలో పక్వానికి వచ్చిన పండుని కొయ్యకపోతే చెట్టుకే పక్షులన్నీ తినేస్తాయి, లేదా కింద పడిపోద్ది. ఆ పండు కింద పడిపోద్ది, సగమే, ఒక అది స్టెమ్ మాత్రమే ఉంటుంది. ఆ సీతాఫల పండు బాగా పండి కింద పడిపోతుంది, పండు కింద పడిపోతుంది. ఎస్, అది దేవుడికి ఇచ్చేయాలి. ఎస్, కింద పడిపోయిన పండు సరే దేవుడికి ఇచ్చేసి వస్తూ ఎందుకో డౌట్ వచ్చి, అప్పుడు శివుడు ఉండేవాడు. శివుడికి పెట్టేసి పండు కింద రాలిన పండు తిరుమలలో కూడా నడిచెళ్తూ ఉంటే ఇంత మామిడి పళ్ళు పడ్డాయి. ఇట్లా నడిచెళ్తూ ఉన్న చెట్టు మీద నుంచి పడ్డాయి. ఎట్లా 5-6 పడ్డాయి మామిడి పండ్లు, మంచి పక్వానికి వచ్చి చక్కగా పండి, అవి అక్కడే ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర పెట్టి, ఎందుకో మళ్ళీ అయ్యో మళ్ళీ కొంచెమైనా ఒక చిన్న పిసర ప్రసాదంలాగా తినకపోతే బాగుండదేమో అని ఒక చిన్న పిసర తింటే షుగర్ స్వీట్, ఎంత స్వీట్గా ఉన్నాయి అంటే పక్వానికి వచ్చిన పండ్లు అవే రాలిపోతాయి కదా, చాలా స్వీట్గా. అలాగే ఈ మధ్య మన ఎల్డర్స్ క్లబ్కి కొంతమంది లేడీస్ వస్తున్నారు. వాళ్ళు కూడా డాక్టర్గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి, ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యి, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా రిటైర్ అయ్యి, రకరకాల డిగ్నిఫైడ్ పోస్టులలో రిటైర్ అయ్యి, పక్వానికి వచ్చిన పండ్లు అంటే రిటైర్ అయ్యి, మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు మేడం ఎల్డర్స్ క్లబ్కి? ఇట్లాంటి క్వశ్చన్స్ అడగద్దు, ఎందుకంటే చిల్లిపి ప్రశ్నలకి మంచి మంచి సమాధానాలు ఇస్తాడు. హమారా చాయ్ కహా హై మిథున్? అయితే ఈ రకంగా అడగద్దు. అడగనా మానన అమ్మాయి ఎన్నడో కలిపాను చెయ్యి, అట్లా దయచేసి నన్ను చిలిపి ప్రశ్నలు అడగండి. చాలా చాలా నాటీ మిస్chievous ఆన్సర్స్, బట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్, పర్ఫెక్ట్, బ్యూటిఫుల్ ఆన్సర్స్ ఇస్తాను. క్వశ్చన్ అడగడమే తరువాయి మన ఆన్సర్ ఇవ్వడంతో అందరూ పరేషాన్ అవుతారు. ఆలోచించి కూడా ఇవ్వను ఆన్సర్ ఇమీడియట్. ఎందువల్ల మీరు ఏదో లక్ష్మీదేవిని డౌన్ చేద్దాం, పార్వతీదేవిని డౌన్ చేద్దాం అన్నట్టుగా కత్తి కట్టి, సిగ్గు శరం లేకుండా కత్తి కట్టే, అటువంటి వాళ్ళకి ఎప్పుడు ఆన్సర్ ఇవ్వాలా అని నేను ఎదురు చూస్తూ ఉండాలి.
పోనీలే ముష్టి వాళ్ళు అలా వదలను. వెంకటకోటమ్మ దాని కడుపున పుట్టిన దరిద్రపు కరెంటున్న పిల్లలు, వాళ్ళ కడుపున పుట్టిన మొదనష్టపు కరెంటున్న పిల్లలు, వాళ్ళందరూ నాశనమై బూడిదవ్వాలి. శ్రావణి దానమ్మ అసలు సర్వనాశనం అవ్వాలి. శ్రావణి అని దానమ్మ, శ్రావణి లాంటి వాళ్ళు మొదనష్టపు లంజలు, శ్రావణి అండ్ దానమ్మ అలాంటి వాళ్ళు అందరూ బూడిదవ్వాలి. ఫుట్పాత్స్, గుమ్మడికాయ దొంగ భుజాలు నడుముకున్నట్టు ఫుట్పాత్ బెగ్గర్స్. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు? మావి లక్షలు కోట్లు మిలియన్స్ తీసుకొని మేము వేసిన ఎంగిలి మెతుకులతో బతికే వాళ్ళు జడిసి బతకండి. ఓకే, ఎస్. అంతేగాని నా ముందు పోజులు డైలాగులు శ్రావణి దానమ్మ అందరూ బూడిదవుతారు. అపరాధం. మా కూతురువి మావి తీసుకొని బతికినోళ్ళు ముష్టి వాళ్ళు నాశనం అవుతారు అర్జెంట్లీ ఆన్ ది స్పాట్, ఇమీడియట్లీ విత్ దేర్ ఓన్ థింగ్స్ ఇన్ రియాలిటీ, ఇమీడియట్లీ. సరే, కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు పక్వానికి వచ్చిన పండుకి ఇప్పుడు ఎవరు లేరు, జ్వరం వచ్చింది, మాది పక్వానికి వచ్చింది, జ్వరం వచ్చింది. అదేంటి మేడం, పక్వానికి వచ్చింది మళ్ళీ జ్వరం కూడా వచ్చింది. పక్వానికి వచ్చేసరికి మరి జ్వరం, జలుబు, దగ్గు, ఇంకేంటి ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ కూడా ఏముందని ఇన్ఫెక్షన్ వస్తుంది చెప్పలేము. ఒక్కోసారి ఇన్ఫెక్షన్ గాలికి 5G 4G 3G 6G పార్లేజీ క్యాజీ క్యోజీ అరే ఓ సుంతి హోజీ అన్నిటితో వస్తుంది ఇన్ఫెక్షన్, వైరస్, ఇవన్నీ గాలిలోంచి వస్తుంది. విడ్డూరంగా ఉంది కదా. అలాగే డియర్ ఫ్రెండ్స్, ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అని ఉంటుంది. ఎస్, అక్కడ మీరు ఖాదీ ఎంపోరియంకి వెళ్ళండి. మహాత్మా గాంధీ మనకి ఎందుకు చెప్పాడు, ప్రతి ఇంట్లో ఒక చెక్కి ఖాదీ బట్టలు మనమే, ఖద్దర్ సిల్క్, ఆ టెక్స్టైల్ టెక్నాలజీ, ఆ ఖాదీ చక్రం, బట్టలు వణుకుతూ. మహాత్మా గాంధీ ఎప్పుడు ఖాదీని వణుకుతూ ఉంటాడు. హీ మేక్స్ టెక్స్టైల్ క్లాత్, ఖాదీ. అలా ఈ ఖాదీ టెక్నాలజీ ప్రతి ఇంట్లో, ప్రతి హౌస్లోనూ, ప్రతి గృహంలో ఖాదీ ఉంటుంది. ఖాదీ చెక్కి మనమే మన బట్టలు వణుకుతూ, మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. అది మగ్గాలు కంచిలో, కాంచీవరం అనే నగరంలో, అనే సిటీలో, కాంచీపురంలో అందరూ మగ్గాలు పెట్టుకుని చీరలు తయారు చేసుకుంటారు. మనం కూడా ఎందుకు తయారు చేసుకుంటాం? మనకి కూడా అవసరం. బట్టలు మనమే తయారు చేసుకొని, కుట్టు మిషన్ అంటే సూయింగ్ మిషన్ మనమే పెట్టుకొని, మన బట్టలు మనమే తయారు చేసుకొని, మన బట్టలు మనమే కుట్టేసుకుంటే ఎంత బాగుంటుంది. ఇది ఒకసారి ఆలోచించండి. డియర్ ఫ్రెండ్స్, ఈ మధ్యగా చాలా రోజుల నుంచి మనని ఇండీసెంట్ పీపుల్ కొంచెం వెనకాల పడుతున్నారేమో, ఫాలో అవుతుంది. మనం కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. అంటే తిట్టకుండా, కొట్టకుండా, చంపకుండా, లేపేయకుండా, వాళ్ళని మనం ఫినిష్ చేయకుండా వాళ్ళని. అది వాళ్ళ భాషలో ఎంకరేజ్మెంట్. ఇది ఎలా ఆపాలి అంటే మనకి వాళ్ళతో ఏ ఆపద రాకుండా, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
హనుమా అంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అధిక విక్రమః. ఈ మంత్రం చదవాలి ఆంజనేయ స్వామి. తప్పకుండా మనకి హెల్ప్ అవుతుంది. మనకి ఏ ఆపద రాదు, అసలు మనకి ఏ కడుపు నొప్పి కూడా రాదు. మనకి వాళ్ళ బ్లాక్ మ్యాజిక్స్ మన మీద ఎలా పనిచేస్తాయంటే హార్ట్ పెయిన్, స్టమక్ పెయిన్, హెడేక్, నెక్ పెయిన్, చిన్ పెయిన్ అంటే డబల్ చిన్ పెయిన్ అంటే డబల్ పెయిన్ 100% డబల్ చిన్ పెయిన్ ఇవన్నీ రాకుండా, ఐస్ పెయిన్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ టైం.